అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, XUV 700లో మనకు అడాస్ లెవెల్ 1 మాన్యువల్ AX7 వేరియంట్లో వస్తుంది కదా. దీనికి సంబంధించి ఎలా వర్క్ అవుతుంది, లేన్ కీపర్ అసిస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, యాంటీ కాలిజన్ బ్రేకింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మన ముందు ఏదైనా ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి, సడన్గా కనుక ఎవరైనా ఒక పర్సన్ కానీ ఏదైనా ఒక వెహికల్ కానీ సడన్గా ఆగినప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ అనేది యాక్టివేట్ చేసుకుంటుందా, నిజంగా అంటే మాన్యువల్లో కూడా ఈ ఫీచర్ అనేది వర్క్ అవుతుందా లేదా ఏంటని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేయబోతున్నానండి. అండ్ దీన్ని జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే నేను చేసిన ప్రయత్నం. ఇందులో ఆ ఫీచర్స్ అనేది యాక్యురేట్గా వర్కౌట్ అవుతున్నాయని చెప్పేసి నేను ప్రీవియస్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రయత్నం అని చెప్పేసి చేస్తున్నానండి. అండ్ ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం దీన్ని యూజ్ చేస్తున్నాము, ఎలా వాడాలి ఎలా వాడకూడదు అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. నిజంగా అడాస్ లెవెల్ 1 అనేది మన ఇండియన్ రోడ్ కండిషన్కి సెట్ అవుతుందా లేదా అన్న దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో మీరు ఇక్కడైతే నోటీస్ చేయవచ్చండి. అండ్ ఈ స్టీరింగ్ అయితే నేను కంప్లీట్గా రిమూవ్ అయితే చేశాను. స్టీరింగ్ రిమూవ్ చేసిన తర్వాత ఇందులో నేను లేన్ కీప్ అసిస్ట్ అనేది కూడా యాక్టివేట్ చేశాను. దీంతో పాటు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక వెహికల్ మన ముందుకు వచ్చినా, లేదా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక పర్సన్ సడన్గా వచ్చేసినా కూడా ఎలా సడన్ బ్రేక్ వేసుకోవాలన్న దాని గురించి కూడా నేను ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది కూడా ఇందులో యాక్టివేట్ చేయడం అని చెప్పేసి జరిగింది. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో చాలా సింపుల్గా అయితే నేను చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ అక్కడక్కడ మనకు లేన్స్ అని చెప్పేసి అయితే కనిపించట్లేదు. అండ్ రైట్ సైడ్ అయితే మనకు క్లియర్గా లైన్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇందులో మీరు ఇక్కడ నోటీస్ చేసినట్లయితే కనుక క్లస్టర్లో మీకు క్లియర్గా 2 లైన్స్ గ్రీన్ కలర్లో కనిపించినప్పుడు మాత్రమే మనకు ఈ వెహికల్ అని చెప్పేసి అయితే మనకు లేన్ కీప్ అసిస్ట్ అని చెప్పేసి అయితే యాక్టివేట్ చేసుకుంటుంది. దట్ టు ఇఫ్ ఇన్ కేస్ లేన్ కీప్ అసిస్ట్ యాక్టివేట్లో ఉన్నా కూడా హ్యాండ్ అన్నది మాత్రం ఖచ్చితంగా స్టీరింగ్ పైన ఉంచండి అన్నది మాత్రం మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా బీప్ సౌండ్ వస్తుంది కదా. సో ఎప్పుడైతే నేను స్టీరింగ్ పైన హ్యాండ్ ఉంచేస్తానో అప్పుడు మనకు ఈ బీప్ సౌండ్ అనేది అయితే మనకు కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి. సో లేన్ కీప్ అసిస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా యాక్యురేట్గా మాన్యువల్లో కూడా మీకు వర్క్ అవుతుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అయితే మనకు లేన్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ కనిపించట్లేదు. అంటే రెడార్ అనేది మన కంటి కంటే కూడా చాలా యాక్యురేట్గా మనకి ఇక్కడైతే వర్క్ అవుతుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్గా ఉన్న లేన్స్ని కూడా ఇదైతే మనకు డిటెక్ట్ చేసి అయితే ఆ లేన్లో మనకు ఫాలో అవడం అని చెప్పేసి జరుగుతుంది. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా అడాస్ లెవెల్ 1 అదే లెవెల్ 2 ఉన్నప్పుడు ఏదైనా కూడా అది జస్ట్ ఏవైతే లేన్స్ ఉంటాయో లేన్స్ని బట్టి మాత్రం వెహికల్ అని చెప్పేసి వెళ్తుందండి. సమ్వేర్ మనకి ఎక్కడైతే లేన్స్ అనేది కట్ అవుతాయో ఎట్టి పరిస్థితిలో అదైతే మనకు డిటెక్ట్ చేసుకోలేదు అండ్ ఎగ్జాక్ట్గా అయితే మనకు డ్రైవ్ చేయలేదు. దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఇక్కడైతే మీరు నోటీస్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి అయితే దానికి కంప్లీట్గా లేన్స్ అని చెప్పేసి అయితే కనిపించట్లేదు. అంటే ఇక్కడ మనకు నోటీస్ చేసినట్టయితే కనుక కొత్తగా వేసిన రోడ్ అనమాట. ఈ కొత్తగా వేసిన రోడ్డు పైన మనకు ఎటువంటి లేన్స్ అని చెప్పేసి లేకపోవడం వల్ల ఇది డిటెక్ట్ చేసుకోలేకపోతుంది. దట్టు లేన్ కీప్ అసిస్ట్ అనేది కూడా యాక్టివేట్లో ఉన్నా కూడా వర్క్ అవడం అని చెప్పేసి జరగట్లేదు. అంటే మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సడన్గా కనుక ఒక కొత్తగా రోడ్డు కానీ లేదా కచ్చా రోడ్డు కనుక వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా లేన్ కీప్ అసిస్ట్ అనేది వర్క్ అవ్వదు. అడాస్ అన్నది అయితే వర్క్ అవ్వదండి. మీరు అడాస్ లెవెల్ 1 కావచ్చు, లేకపోతే అడాస్ లెవెల్ 2 కావచ్చు. అండ్ చాలామంది ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ప్యాక్ ఆట ఆడుతూ అంటే కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోయి సీట్లో కూర్చొని అలా ప్రయత్నాలు చేస్తుంటారు కదా. అలాంటి ప్రయత్నాలు కనుక చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితిలో చాలా పెద్ద ప్రమాదానికే మనకు గురయ్యే అవకాశాలు అని చెప్పేసి అయితే ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్టీరింగ్ దగ్గర నుంచి చెయ్యి ఎంత వీలైతే అంత మీరు ఇక్కడ యూజ్ చేసుకొని ట్రై చేయని తప్పనిచ్చి అండ్ ఎట్టి పరిస్థితి చెయ్యి అయితే కంప్లీట్గా రిమూవ్ అయితే జస్ట్ ఇది మీకు అలర్ట్ అని చెప్పేసి అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా నిద్రమత్తులో ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా లాంగ్ జర్నీలో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, మిమ్మల్ని అది అలర్ట్ చేస్తూ ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకుని తప్ప నుంచి కంప్లీట్గా తనకు తాను వెహికల్ డ్రైవ్ చేస్తుంది అన్నది అయితే కరెక్ట్ కాదు. అది యాక్యురేట్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది మాత్రం మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బ్రేకింగ్ కూడా నేనైతే టెస్ట్ చేయాలని చెప్పేసి జరిగింది. మాన్యువల్లో బ్రేకింగ్ అనేది కూడా నాకు ఇక్కడ చాలా యాక్యురేట్గా అయితే నేను అదే ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను చూశానండి. అది కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. సో మన ముందైతే ఒక ట్రక్ అయితే వెళ్తుందండి. ఆ ట్రక్కి నేను చాలా క్లోజ్గా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నా, బికాజ్ ఆఫ్ ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోవడానికి.
అండ్ ఎప్పుడైతే చాలా క్లోజ్గా వెళ్తున్నానో ఆటోమేటిక్గా అని చెప్పేసి అయితే యాంటీ కొలిజన్ వార్నింగ్తో పాటు కూడా బ్రేక్ అనేది అయితే ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసుకుంటుందండి. ఇక్కడ మీకు బ్రేక్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు గ్రైండింగ్ సౌండ్ లాంటిది అయితే వస్తుంది బ్రేక్ నుంచి. దాని నుంచి మీరైతే వరీ అవ్వకండి. అంటే మిమ్మల్ని అది అలర్ట్ చేయడానికి ఒక రకమైన డిఫరెంట్ సౌండ్ అని చెప్పేసి బ్రేక్ నుంచి చేస్తుంది. అదేవిధంగా దీంతోపాటు మీకు వార్నింగ్ సింబల్ అని చెప్పేసి వస్తుంది అండ్ బీప్ సౌండ్ కూడా వస్తుందండి. సో ఇక్కడ మనకు యాంటీ కొలిజన్, మీ ముందు ట్రాఫిక్లో వెళ్తున్నా లేకపోతే హైవేలో వెళ్తున్నా కూడా మీ ముందుకు సడన్గా ఒక పర్సన్ అని కనుక వచ్చే కనుక అప్పుడు మీకు అది కరెక్ట్గా యాక్యురేట్గా అయితే మీకు ఇక్కడ బ్రేకింగ్ అనేది కూడా మాన్యువల్ అవ్వచ్చు లేకపోతే ఏఎంటీ అవ్వచ్చు మీకు ఇక్కడ వర్క్ అవ్వడం అని చెప్పేసి జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకు యాంటీ కొలిజన్ వార్నింగ్ ఐదర్ లైక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది ఉందో నాకు ఇక్కడ చాలా యాక్యురేట్గా అయితే వర్క్ అవడం అని చెప్పేసి జరుగుతుందండి. ఇలాంటి అడాస్ ఫీచర్స్ అవ్వచ్చు, సేఫ్టీ ఫీచర్స్ అవ్వచ్చు, ఇవి మనల్ని అలర్ట్ చేయడానికి తప్ప కంప్లీట్గా తనకు తాను మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే సెట్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేయడం అని చెప్పేసి అయితే జరగలేదండి. అంటే కంప్లీట్గా మనం వెహికల్ పైన డిపెండ్ అయిపోయి మనం స్టీరింగ్ వదిలేసేసి, గేర్స్ వదిలేసేసి, బ్రేక్ వదిలేసేసి అలా వెళ్ళిపోయేంత స్టేజ్ అయితే ఉండదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. లైక్ మన అవసరం అనేది కారుకు ఉంటుంది, కారు అవసరం అనేది మనకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కంప్లీట్గా మనం కారు పైన డిపెండ్ అవ్వడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని మీరు నోటీస్లో ఉంచుకొని అడాస్ లెవెల్ 1 అవ్వచ్చు, లెవెల్ 2 అవ్వచ్చు, అది ఏఎంటీ అవ్వచ్చు, మాన్యువల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన జాగ్రత్తలో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ మనల్ని అయితే కాపాడుతుంది, మనం వెహికల్ని అయితే కాపాడుతాం. ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు, మన ముందైతే ఒక ట్రక్ అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా నేను ఇక్కడ యాంటీ కొలిజన్ బ్రేకింగ్ అని చెప్పేసి చెక్ చేశాను. ఇక్కడ ఎక్కడైతే మనకు 70 స్పీడ్లో కూడా నాకు ఇక్కడైతే యాక్యురేట్గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే సడన్గా నేను వెహికల్కి క్లోజ్గా వెళ్తున్నానో అక్కడ నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నేను బ్రేక్ టచ్ చేయకుండా కూడా బ్రేక్ అనేది అయితే తనంతకు తానైతే వేసుకుంటుందండి. దిస్ ఈజ్ బెస్ట్ ఫీచర్. బట్ మనమైతే కంప్లీట్గా ఇది నేను సిటీ కండిషన్స్ కూడా చెక్ చేశాను. సమ్ టైమ్స్ అయితే ఇది నాకు అంత యాక్యురేట్గా అయితే వర్క్ అవ్వలేదండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో మీకు ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అడాస్ ఫీచర్ అనేది కరెక్ట్గా కాదా అన్నది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.